టీడీపీ నాయకుడు తిరుపతి ఆచారి తన జన్మదినాన్ని పురస్కరించుకొని వించమూరులోని అన్నా క్యాంటీన్లో భోజన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంటీన్కు వచ్చిన ప్రజలకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తిరుపతి ఆచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలం అధ్యక్షులు గూడ నరసారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు ఆకలి తీర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని, ఆయన విలువను అర్థం చేసుకోలేని అసమర్థ నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మా బీసీఎల్ నాయకులు తిరుపతాచారి జన్మదిన సందర్భంగా మేమందరము అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి ఈరోజు అన్నా క్యాంటీన్లో అందరం కలిసి ఈ జన్మదిన శుభాకాంక్షలు అతనికి తెలిపి మేము కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి తీర్చాలని చెప్పనే ఒక సంకల్పంతో పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లు ఆనాడు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం 2019-24లో ఈ అన్నం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ని ఎత్తేసి వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. మరలా 2024లో వచ్చిన మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టినాడు. ఈనాడు మా ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకల సురేష్ గారు అన్నా క్యాంటీన్ని విజయమూరుకి పంపించి ఈరోజు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసిన ఘనత మా కాకల్ల సురేష్ గారిది. మన ఉదయగిరి ఎమ్మెల్యే శాసనసభ్యుల గౌరవనీయులు కాకల సురేష్ గారు గత అధికారం లేనప్పుడు కూడా దాదాపు 3 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ పెట్టి దాదాపు 700 నుంచి 800-900 మందికి ఆకలి తీర్చిన ఘనత కూడా ఉదయగిరి శాసనసభ్యుల గౌరవనీయులు కాకల సురేష్ గారిది. ఆనాడు మన గవర్నమెంట్ వచ్చేంత వరకు అక్కడ తీసుకున్న లీజు అగ్రిమెంట్ మీద దాదాపు 2.5 సంవత్సరాలు తీసుకుంటే తర్వాత వాళ్ళు స్థలం ఇవ్వలేనప్పుడు అప్పుడు కొద్ది రోజులు అన్నా క్యాంటీన్ ఆపినారు. తర్వాత మాకు అన్నా క్యాంటీన్ ఇక్కడ ఉండాలని చెప్పని చేసుకొచ్చిండ్రు మన లోకేష్ బాబు గారు, మన కాకల సురేష్ గారు. ఈ అన్నా క్యాంటీన్ వలన పేద ప్రజల ఆకలి మాకు తీరుతున్నది. మునగంటి తిరుపతాచారి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో భాగంగా ఈరోజు పేదవారి ఆకలి తీర్చేందుకు ఈరోజు అన్నదాతగా వ్యవహరించాడు మన కుటుంబ సభ్యుడైన ఆచార్య గారు. కాబట్టి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ను మేమందరం కూడా దగ్గరుండి పర్యవేక్షించి అందరం కూడా ప్రధానమైన ఆ కూరలు కానీ భోజనం కానీ అంతా కూడా రుచి చూసి అన్నీ కూడా బాగున్నాయని మేము సంతృప్తి చెందాము. అదేవిధంగా గత కొంతకాలంగా గ్రహణం పట్టిన 2019 నుంచి 2024 వరకు ఈ అన్నా క్యాంటీన్ గ్రహణం పట్టింది. ఆ రోజున అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు లేకుండానే నిర్వీర్యం చేశారు. తర్వాత తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ పాలనలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి మళ్ళా 2 సంవత్సరాలుగా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. ప్రతి దగ్గర కూడా ఈ అన్నా క్యాంటీన్ వల్ల నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.